శ్రీ దత్తాత్రేయ సమారంభాం సుప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం. కార్తీక మాసం ప్రారంభం కానగానే అందరూ దీపాలు వెలిగిస్తారు. కానీ ఏ దీపం వెలిగించాలి, ఎట్లా వెలిగించాలి అనే ఒక విధానం కూడా మనకు కార్తీక పురాణం చెప్తుంది. 365 రోజులు యజ్ఞం చేయాలి. హిందూ ధర్మంలో యజ్ఞానికి ఒక ప్రాధాన్యత ఉంది. కాబట్టి యజ్ఞం చేయలేము కనుక నెయ్యిలో ఈ 365 వత్తులను ఆవు నేతిలో నాంచి కర్పూరంతో ఒక మట్టి పాత్రలో ఉంచి వెలిగిస్తే ఒక యజ్ఞం. ఆవు నెయ్యిలోనే ఎందుకు పెట్టాలి అంటే ఆవు నెయ్యిలో అమృతం ఉంటుంది. ఆ అమృతము, పత్తి వస్త్రము, దీపము ఈ మూడు ఏం చేస్తాయి అంటే ఇంట్లో ఆక్సిజన్ జనరేట్ చేస్తాయి, ప్రాణవాయువుని జనరేట్ చేస్తాయి. అందుకే కార్తీక మాసంలో జబ్బు పడుతుంది, శరీరం దగ్గు, జలుబు, ఊపిరితిత్తుల సమతుల్యత దెబ్బతిరడం, చలి వాతావరణం ఉండడం. కనుక ఆ దీపాలు వెలిగించడం వల్ల ఆరోగ్యమే మహాభాగ్యం. అట్లా దీపాలు వెలిగిస్తే మనము హాస్పిటల్ పోయే అవసరం ఉండదు. ఆ కారణం చేత ఏంటంటే కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే లక్ష్మి వస్తుంది. లక్ష్మి ఎందుకు వస్తుంది అంటే నువ్వు హాస్పిటల్ పోయి బిల్స్ కట్టాల్సిన అవసరం ఉండదు, డబ్బు నష్టపోవు, కాబట్టి ఐశ్వర్యం ఇస్తుందమ్మా. కాబట్టి దీనిలో ఆరోగ్య సూత్రం ఉంది. కాబట్టి 365 వత్తులతో మంచి నెయ్యి, కెమికల్స్తో కూడిన నెయ్యి కాకుండా శుద్ధమైన ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే దాని ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది. నాసా సైంటిస్టులు కూడా ఆవు నెయ్యి, యజ్ఞ సమిధలు, వాటి ధూమం పైన రీసెర్చ్ చేస్తే ఒక్కసారి మోదుగా కర్ర, పిడక నెయ్యితో స్వాహ అంటే కనీసం 500 టన్నుల ఆక్సిజన్ జనరేట్ అవుతుంది అని చెప్పారు. అందుకే కార్తీక మాసం అంతా కూడా మనలో ఉన్నటువంటి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఆ ఆక్సిజన్ను మళ్ళీ పెంచడానికి నిత్యం ఇంటి ముందున్న తులసి కోట వద్ద నిత్య నేతితో దీపారాధన చేయండి. తద్వారా మీకు ఆరోగ్యం చేకూరుతుంది. మళ్ళీ ప్రొద్దున్నే లేవడం వల్ల కార్తీక మాసంలో ఏం జరుగుతుంది అంటే మేధాశక్తి పెరుగుతుంది, మైండెడ్గా, అప్డేటెడ్గా ఉంటాం. కాబట్టి ప్రాతకాలం లేవడం, చన్నీటి స్నానం. ఈ రోజులలో చన్నీటి స్నానం చేయడం వల్ల నీటిలో విద్యుత్ తరంగాలు ఎక్కువ ఉంటాయట ఈ మాసంలో. కాబట్టి చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలనే తొలగిపోతాయి. కాబట్టి చన్నీటి స్నానం చేయడం, నిత్యం దీపారాధన చేయడం. ఉసిరిక దీపం అంటే ఉసిరికాయ పైన దీపం పెడితే ఆ దీపం మెల్ట్ అయ్యి ఆ ఉసిరికాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలతో పాటు నేతితో ఫలదీకరణం చెంది వస్తున్న ధూమం ఏం చేస్తుందంటే నీ ఊపిరితిత్తుల సమతుల్యతను కాపాడుతుంది. అందుకే చూడండి, దగ్గు, జలుబు చేస్తే త్రిఫలా చూర్ణం, త్రికట చూర్ణం 2 తేనెలో కలుపుకొని తినండి అని చెప్తుంది ఆయుర్వేదం. కాబట్టి త్రిఫలాలు అంటే ఏంటిది అంటే ఉసిరికాయ, తానికాయ, కరిక్కాయ. అయితే ఉసిరికాయపై దీపం పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కూర్చొని కాసేపు ఉంటాం కదా అని పీలుస్తూ ఉంటాం ఆ ఆక్సిజన్ని. అప్పుడు మనకు జలుబు, దగ్గు ఇత్యాది వ్యాధుల బారిన మనం పడకుండా కాపాడబడతాం. కాబట్టి మన హిందూ ధర్మము ఆరోగ్య సూత్రాలను చెబుతూ ఆధ్యాత్మికతను జోడించింది. కాబట్టి అందరూ కూడా చక్కగా ప్రతి ఇంటి ముందు ఉసిరిక దీపం, 365 వత్తులు తులసి కోటకు దూరంగా పెట్టండి, దగ్గర పెట్టకండి. అట్లా మీ చీరలు కూడా దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి.
జాగ్రత్తలు పాటిస్తూ చక్కగా నిత్యం దీపారాధన చేయడం వల్ల భగవత్ అనుగ్రహంతో పాటు మీకు ఆరోగ్యం చేకూరుతుంది. జై మా కామాఖ్య.